ఉంటాడు. అది కొంతకాలం కష్టమే. ఇలాగ కొంత కష్టమే ఎక్కువ కనబడుతుంటది. మనిషి జీవితంలో సంతోషం ఉండదు. ఎందుకంటే ఇది ఈ లోకము సంతోషముగా ఉండేది కాదు. ఎందుకంటే ఈ లోకములో మాయ అనే సాతాను నివసిస్తున్నాడు. మనుషులందరినీ పాపములో పడవేస్తున్నాడు. మనుషులందరినీ స్వభావరీత్యా పాపము, పుట్టుకతో పాపులుగా పుడుతున్నారు కనుక మనుషులందరికీ శ్రమలు, మరణాలు, కష్టాలు, రోగాలు వస్తున్నాయి. కనుక పాపము లేకుండా మొదట నరుని సృజించాడు దేవుడు. గాని ఆ మరులు దేవుణ్ణి ఎప్పుడైతే వదిలిపెట్టామో సత్యాన్ని, మనందరము పాపులమైపోయాము. పుట్టుకతో కూడా, జన్మతో కూడా పాపులమవడం ద్వారా మనకందరికి ఇవన్నీ సంభవిస్తున్నాయి. అందుకని దేవుడు మరి మనుషులకు మరొక నూతన జీవితం ఇయ్యాలని దేవుడే నరుడుగా అవతరించిన కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం భూమధ్యపురంలో ఈ ఒక యెరూషలేములో అవతరించాడు. ఆయన మనుషులందరి కొరకు మరి ఈ లోకములో అవతరించి తన శరీరమును శిలువపై కార్చి మరణించాడు కదా అని తీసుకుపోయి బొందలో సమాధిలో పెడితే 3 దినములకు ఆ యొక్క తొలిసి పెట్టినటువంటి కొండ గుహలో సమాధి నుంచి తిరిగి లేచాడు. కనుక మరణము లేని నేను, మరణపు ముళ్ళును విడిచిన నేను నిజమైనటువంటి రక్షకుడను. నన్ను నమ్మిన వారి పాపము తొలగిపోయి అంత్యదినమున వీరుని నేను ఈ విధంగా లేపి మరణము లేని శరీరం ఇచ్చి మరణమే జీవితానని హామీ ఇచ్చిన వాడు యేసయ్య. అందుకే బ్రతికుండగానే యేసును తెలుసుకోండి, మన పాపము నుండి మన విడుదల పొందండి, యేసుక్రీస్తు దగ్గరికి చేరుకోండి. యేసే నిజరక్షకుడని, ఆయన నన్ను రక్షిస్తాడని ఎవరికి నమ్మకము లేదో ఆ నమ్మకం లేని వారిని నేను పంచిన పత్రికలో కృష్ణ అనే అభాగ్యుడు జీవిత సాక్ష్యం అనే హెడ్డింగ్ లో పెద్ద పత్రికలో ఉంటుంది. ఆ కృష్ణ ఎవరో కాదు, నేనే. ఒకప్పుడు మంచిర్యాలలో పెద్ద మెకానిక్ ని, నా దగ్గర 10 మంది పిల్లలు, పెద్ద గ్యారేజు, నేను చాలా పెద్దగా బతికి గొప్పగా బతికి తిరగటానికి నాకు 1990లోనే నేను తిరగడానికి సొంత జీవి ఉండే ఆ రోజుల్లో. ఇదంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బళ్ళని నేనే చేసేవాడిని. ఈ డబ్బా బాసారం పెంచుకెళ్ళి బాబాసారి కాసిన రోడ్లు లేవు నా కాలంలో, కచ్చరాల బాడలకు తిరిగినోడిని. నాకు అన్ని తెలుసు. దేవుడా చాలా కష్టాలు పడ్డా. తర్వాత మాంత్రిక శక్తులతో 2 చేతులు పడిపోయాయి. నేను దిక్కులేని వాడిని అయిపోయాను. నేను ఉన్నాయన్ని అమ్ముకొని తిన్నాను. నాకు 4 పిల్లలు, 3 ఆడపిల్లల కొడుకు. వారికి తిండి పెట్టలేని స్థితి, ఇంట్లో కిలో బియ్యం లేవు. మరణ స్థితములు తాగి 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 మంచం పెట్టాను. బొక్కలు బయటపడ్డాయి, లివరు మురిగిపోయాయి, రక్తం కక్కుతున్నాను. కరీంనగర్ ఏడుచుకున్నాను. అతను భార్య ఎత్తుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే, ఎందుకు తెచ్చావమ్మా, మొత్తం మురిగిపోయాడు, ఇక తెచ్చిపోయే టైంలో తెచ్చావు, ఇంటికి తీసుకెళ్ళు, ఏపో మాపో చచ్చిపోతే మీ వాళ్ళు చూసుకుంటారు బ్రతుకుండగంటే ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పారేసి రోడ్డు మీద కొడుకున్న భార్య ఏడుస్తుంది. ఆ రోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభుల వారిని దర్శించాడు. ఆ పత్రికలను రాశాను, చదువుకోండి.